Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about overall heat transfer coefficient of heat exchanger. So heat exchanger lo overall heat transfer coefficient ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ని దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ U తో డినోట్ చేస్తాం. సో దాని గురించి మనం ఒక డబుల్ పైప్ని కన్సిడర్ చేసుకుందాం. ఈ డబుల్ పైప్లో కూడా ఎలాంటి టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్ అవుతుందంటే ప్యారలల్ ఫ్లో అని చెప్పి కన్సిడర్ చేసుకుందామండి. సో ఇది డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్. డబుల్ పైప్ అంటున్నాం కాబట్టి ఇది ఒక ట్యూబ్. సో ఇన్సైడ్ ది ట్యూబ్ మనకి హాట్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హాట్ ఫ్లూయిడ్ ఈజ్ సరౌండెడ్ బై ది అనదర్ ట్యూబ్. సో ఇదొక ట్యూబ్, ఇది కాన్సెంట్రిక్ ట్యూబ్. సో హాట్ ఫ్లూయిడ్కి అండ్ ఈ కాన్సెంట్రిక్ ట్యూబ్కి ఇన్సైడ్ కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది హాట్ ఫ్లూయిడ్. హాట్ ఫ్లూయిడ్ ఈజ్ సరౌండెడ్ బై ది కోల్డ్ ఫ్లూయిడ్. ఇది డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్. దీన్ని మనం కాన్సెంట్రిక్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ అని కూడా అంటామండి. ఇదేంటంటే ఈ ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ వ్యూ సెక్షన్ అనమాట. ఇది హాట్ ఫ్లూయిడ్, ఇది ఒక పైపు, ఇది ఒక పైపు. సో ఈ పైప్లో హాట్ ఫ్లూయిడ్ ఉంది. ఈ హాట్ ఫ్లూయిడ్ని సరౌండ్ చేస్తూ ఇంకొక ఫ్లూయిడ్ ఉంది, అది కోల్డ్ ఫ్లూయిడ్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది పైప్ ఏదైతే ఉందో అది R1 రేడియస్ అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి అవుటర్ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ ది పైప్ R2. ఓకేనా. సో అయితే దీనిలో ఈ అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎట్లా జరుగుతుందండి? ఇది హాట్ ఫ్లూయిడ్ కదా. సో ఈ హాట్ ఫ్లూయిడ్ అట్లానే ఇన్నర్ సర్ఫేస్ అప్ టు ది ఇన్నర్ సర్ఫేస్ వరకు మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అది ఎలాంటి టైప్ ఆఫ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అక్కడ జరిగేది? కన్వెక్షన్. సో ఇట్ ఈస్ ది సెకండ్ మోడ్ ఆఫ్ ది హీట్ ట్రాన్స్ఫర్, కన్వెక్షన్. నెక్స్ట్ R1 సర్ఫేస్ నుంచి ఇన్నర్ సర్ఫేస్ నుంచి అవుటర్ సర్ఫేస్ R2, ఇక్కడ జరిగేది ఏంటండి? కండక్షన్. ఎందుకంటే మనం తీసుకుంది ఒక సాలిడ్ పైప్ కదా. సో ఇన్నర్ సర్ఫేస్ నుంచి అవుటర్ సర్ఫేస్కి జరిగేది ఫస్ట్ మోడ్ ఆఫ్ ది హీట్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ కండక్షన్. నెక్స్ట్ అవుటర్ సర్ఫేస్ నుంచి ఈ కోల్డ్ ఫ్లూయిడ్కి జరిగే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏంటంటే కన్వెక్షన్. సో ఇక్కడ ఇన్సైడ్ ది పైప్ నుంచి ఈ సర్ఫేస్, ఇన్నర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు జరిగేది కన్వెక్షన్. నెక్స్ట్ ఇన్నర్ సర్ఫేస్ నుంచి అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది పైప్ జరిగేది కండక్షన్. నెక్స్ట్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది పైప్ నుంచి ఈ కోల్డ్ ఫ్లూయిడ్ పైప్ వరకు జరిగేది కన్వెక్షన్. సో ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ, కన్వెక్షన్, కండక్షన్, కన్వెక్షన్. అయితే ఇక్కడ ఓన్లీ కన్వెక్షన్ ప్రాసెస్ లేవు, అలా అని చెప్పి కండక్షన్ కూడా లేదు. సో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ది బోత్ కండక్షన్ అండ్ కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకేనా. సో అంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు దీనిలో, ఈ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్లో. దీనికి మనం ఈ సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అంటున్నాం కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? πdl. సో ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పైప్ ఈస్ πdl. దాని నుంచి d అంటే 2r, ఇన్నర్ కాబట్టి R1 రేడియస్. సో ఫైనల్లీ 2πr1l. సిమిలర్లీ అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పైప్ πdl, డయామీటర్ అంటే అవుటర్ సర్ఫేస్ కాబట్టి R2, 2r2. ఫైనల్లీ 2πr2l. సో ఇది ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పైప్, ఇది అవుటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పైప్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్లో ఓవరాల్గా థర్మల్ రెసిస్టెన్స్ని రాసుకుందాం. అయితే ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ఒకటేమో కన్వెక్షన్, ఇంకోటి కండక్షన్, ఇంకోటి కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇన్సైడ్ కన్వెక్షన్కి రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది, అట్లానే కండక్షన్కి రెసిస్టెన్స్ ఒక ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ కన్వెక్షన్కి కూడా మనకి తెలిసిన ఒక ఫార్ములా అయితే ఉంటుంది. సో ఆ మూటిని సమ్మేషన్ చేసి ఓవరాల్గా థర్మల్ రెసిస్టెన్స్ రాసుకుందాం. కన్వెక్షన్కి 1/HA ఫార్ములా, రెసిస్టెన్స్ ఫార్ములా. అయితే ఇన్సైడ్ సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సఫిక్స్ HIAI. సో నెక్స్ట్ R1 టు R2 రేడియస్, ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దానికి రెసిస్టెన్స్ ఫార్ములా. సో అది కండక్షన్కి రిలేటెడ్ థర్మల్ రెసిస్టెన్స్ ఫార్ములా అండి. ఇది రెసిస్టెన్స్ ఫార్ములా ln R2/R1/2πkl. R1, R2 are the radiuses of the inner and outer surfaces.
K is the thermal conductivity, L is the length of the tube. నెక్స్ట్ అవుటర్ అంటే కోల్డ్ ఫ్లూయిడ్కి దాని కన్వెక్షన్ ఫార్ములా 1/HA, అవుట్ సైడ్ సర్ఫేస్ కాబట్టి HOAO. సో ఫైనల్లీ దీనికి అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎట్లా రాసుకోవచ్చు అండి, డెల్టా T బై ఓవరాల్ రెసిస్టెన్స్ అంటే సిగ్మా R. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుని ఈ డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్లో హాట్ ఫ్లూయిడ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అలానే కోల్డ్ ఫ్లూయిడ్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈక్వల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. ఈక్వల్ అంటే ఈ హాట్ ఫ్లూయిడ్ దగ్గర రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఒక 5 కానీ 10 కానీ ఉందనుకోండి, అట్లానే కోల్డ్ ఫ్లూయిడ్ దగ్గర రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా 5 or 10. సో ఈక్వల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు యూఏ డెల్టా టీ అంటే ఇన్నర్ సర్ఫేస్ యూఐఏఐ డెల్టా టీ, అట్లానే యూఏ డెల్టా టీ, యూ0 ఏ0 డెల్టా టీ, ఇవన్నీ ఈక్వల్ అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాం. సో కామన్గా ఉండే టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుందాం. డెల్టా టీ డెల్టా టీ డెల్టా టీ డెల్టా టీ కామన్గా ఉంది, క్యాన్సిల్ చేసుకున్నాం. సో ఫైనల్లీ 1/σr ఈక్వల్ టు ఇట్లా వచ్చింది. సో వీటిలోంచి మనం అయితే ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఫర్ ది ఇన్నర్ సర్ఫేస్ లేకపోతే అవుటర్ సర్ఫేస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ అవుటర్ సర్ఫేస్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఫర్ ది అవుటర్ సర్ఫేస్ క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. దీని నుంచి ఇవి రెండు ఈక్వేట్ చేసుకుంటే 1/σr ఈక్వల్ టు యూ0 ఏ0. దీని నుంచి మనం యూ0 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి యూ0 ఈక్వల్ టు 1/σr ఏ0. సో దీని నుంచి మనం ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం హీట్ ఎక్స్చేంజెస్లో. ఆల్రెడీ వీ నో దట్ σr ఈక్వల్ టు మనకి σr అంటే ఆల్రెడీ రాసుకున్నాం 1/HAI ప్లస్ ln R2/R1/2πKL ప్లస్ 1/H0 A0. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఫైనల్లీ ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇట్లా వచ్చింది ఇంటూ A0. సో A0ని కూడా ఈ బ్రాకెట్ లోపలికి తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తే ఇట్లా వస్తుందండి ఫర్దర్లీ. దీనిలో క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ A0 క్యాన్సిల్ అయిపోయి ఇట్లా వచ్చింది. సో ఫైనల్గా సింప్లిఫైడ్ చేస్తే ఇట్లా వచ్చింది మనకి. అగైన్ వీ నో దట్ A0 ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది అవుటర్ సర్ఫేస్ ఏరియా మనకు తెలుసు ఏంటి 2πr2L. అలానే ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr1L ఫస్ట్ రాసుకున్నాం కదండి. ఆ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. దీనిలో అగైన్ 2πL కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా 2π క్యాన్సిల్ చేసాం, L గెట్స్ క్యాన్సిల్డ్. ఫైనల్లీ ఇట్లా వచ్చింది మనకి యూ0 ఈక్వల్ టు 1/R2/HAR1 ప్లస్ R2ln R2R1/K ప్లస్ 1/H0. సో ఇది ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఫర్ ది అవుటర్ సర్ఫేస్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇంత వచ్చింది. సిమిలర్లీ అలానే మనం ఇన్నర్ సర్ఫేస్కి ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/σr AI వేసుకొని, σr అంటే ఇప్పుడు చేసాం కదండి థర్మల్ రెసిస్టెన్స్, ఓవరాల్ థర్మల్ రెసిస్టెన్స్ వేసుకొని ఇంటూ ఏఐతో ఈ సిమిలర్ మెథడ్లో చేస్తే మనకి ఇన్సైడ్ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ కూడా వస్తుంది. సో ఇదండి ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్కి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.